మావోయిస్టుల వద్ద కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారం. ఈ బంగారం ఎక్కడ దాచారనే విషయాన్ని వీడియోలో చూద్దాం. పోలీసుల ఎదుట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారుతో మావోయిస్టు పార్టీ కుదేలైపోయింది. ఇప్పటికే వందలాది మంది మావోలు మృత్యువాత పడగా పలువురు అగ్రనేతలు పోలీసుల ఎదురులో లొంగిపోయారు. దేవ్జీ, మల్లా రాజరెడ్డి, మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, నరసింహారెడ్డి వంటి అగ్రనేతలంతా లొంగిపోవడంతో ఇక పార్టీ దేశంలో కనుమరుగవడం ఖాయమేనని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే వారు పార్టీ కోసం సేకరించిన డబ్బు, నగలు ఎక్కడున్నాయనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేవలం డబ్బు, బంగారమే కాకుండా మావోయిస్టులకు సంబంధించిన పలు విలువైన డాక్యుమెంట్లను, అధునాతన ఆయుధాలు అడవుల్లో రహస్య ప్రదేశంలో దాచి ఉంచినట్లు ప్రచారం సాగుతుంది. వాటి వివరాలను సేకరించడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు మావోయిస్టు పార్టీ అగ్రనేతలను తీవ్రంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టులో అగ్రనేతలుగా ఉన్న వారంతా ప్రస్తుతం పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. దీంతో పార్టీ నిధులు, నిల్వల గురించి వారికి తెలిసి ఉంటుందని కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఆర్మీ ఇంటెలిజెన్స్ తో పాటు కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ తదితర బృందాలు ఇప్పటికే వారిని పలు విషయాలపై ప్రశ్నిస్తున్నాయి. ఇక గడిచిన 6 నెలల కాలంలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు ఒక్కొక్కరిగా లొంగిపోతున్న విషయం తెలిసిందే. వారు లొంగిపోతున్న సమయంలో కొంతమంది నేతలు తమ వద్దున్న ఆయుధాలను, నగదు, డబ్బు భారీగా పార్టీ అధిష్టానానికి అప్పగించి వచ్చినట్లు చెప్తున్నారు. మరికొంతమంది ఆయుధాలతో లొంగిపోయినప్పటికీ పార్టీకి చెందిన నిధులు, బంగారం మాత్రం అడవుల్లో ఉన్న క్యాడర్కు అప్పగించి వచ్చినట్లు చెప్తున్నారు. ఇటీవల లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాము ఆయుధాలతో విప్లవం రాదు అని నమ్మం కనుక తమ వద్ద ఉన్న ఆయుధాలతో లొంగిపోయామని, అయితే ఇంకా పార్టీలో ఉన్న క్యాడర్ అడవుల్లో ఉండి పోరాడేందుకు సిద్ధంగా ఉండడంతో తన వద్ద ఉన్న 6 కోట్ల రూపాయల నగదు, 6 కిలోల బంగారం పార్టీ నేతలకు అప్పగించి వచ్చినట్లు స్పష్టం చేశారు. దాన్ని భూతల్లి కడుపులోనే దాస్తామని కూడా ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీకి కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అగ్రనేతగా ఉండగా గత ఏడాది ఎన్కౌంటర్లో ఆయన మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన తర్వాత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి పార్టీ పగ్గాలో చేపట్టిన ప్రచారం సాగింది. అంటే పార్టీ అగ్రనేత దేవ్జీ అని క్యాడర్ చెప్తుంది. అలాంటి నేతని లొంగిపోయినప్పుడు పార్టీకి సంబంధించిన అన్ని వనరులు, ఆయుధాలు, డబ్బు, బంగారం, విలువైన డాక్యుమెంట్స్ అన్ని ఆయనకు తెలియకుండా ఉండవు అనేది పోలీసుల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయనను విచారిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు వందల కోట్ల రూపాయలు, అంతకు మించి విలువైన బంగారం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరు PLJ కమాండర్ అయిన బర్సీదేవను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా మావోయిస్టు డంపు నుంచి 20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అలాగే 48 అత్యంత అధునాతన ఆయుధాలు పోలీసులకు మావోయిస్టులు అప్పగించారు. ఇక ఛత్తీస్గఢ్లోనూ ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లా పోలీసులు 2 మావోయిస్టు డంపులను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక డంపు నుండి ఏకంగా 46,31,500 రూపాయల నోట్ల కట్టలు లభించాయి. రెండో డంపు నుండి భారీగా ఆయుధాలు, టిఫిన్ బాక్స్ బాంబులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు లభించాయి. డంపులో దొరికిన నగదులో 2 పాత 2000 నోట్లు కూడా ఉండడం గమనార్హం. కాగా మావోయిస్టులు కోవిడ్ సమయంలో తమ వద్ద ఉన్న కోట్లాది రూపాయల నగదును బంగారం రూపంలోకి మార్చినట్లు తెలుస్తుంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ సేకరించినట్లు తెలుస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. పార్టీకి నిధులు సేకరించడానికి విస్తృత నెట్వర్క్ ఉందని జాతీయ విచారణ సంస్థ ధృవీకరించింది. ఈ క్రమంలోనే సుమారు 400 కోట్ల విలువైన నగదును బంగారం రూపంలో మార్చినట్టు తెలుస్తుంది. అయితే అది ఎవరి వద్ద ఉందనేది ప్రస్తుతం సస్పెన్షన్ కొనసాగుతుంది. కొంత నగదును మాత్రం పార్టీ సానుభూతి పరులు, వారి బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట బ్యాంక్ ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందులోకి మళ్లించినట్లు తెలుస్తుంది. పలు డొల్లు కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు జమ చేస్తున్నారని భావిస్తున్నారు. జార్ఖండ్ చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు దినేష్ గోపేను ఇటీవల ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దినేష్ తన భార్య, ఆమె బంధువుల పేరిట ఉన్న పలు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన ఆయన కాంట్రాక్టుల నుంచి సేకరించిన దాదాపు 20 కోట్లను బ్యాంక్ ఖాతాలోకి మళ్లించాడని తెలిపారు. ఇక బీజాపూర్ పోలీసులు మూల్వాసి బచావో మంచ్ సభ్యులను ఇద్దరు మావోయిస్టు పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలో 6 లక్షలు డిపాజిట్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. మజ్దూర్ సంఘటన సమితి సభ్యులు కొందరు నిధులు సేకరించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్న శర్మ బంధువు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా ఆమె ఫీజుకు కావాల్సిన 1,13,70,000 బ్యాంక్ ఖాతాల ద్వారానే ఇచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించడం సంచలనంగా మారింది.
పార్టీ సానుభూతి పరుల వద్దే ఇంత సొమ్ము ఉంటే ఇంకా పార్టీ డంపులతో ఎంత మేర ఉంటుందనే చర్చ సాగుతుంది. మావోయిస్టు పార్టీ నేతలు ఇంత మొత్తంలో డబ్బును సులభంగా పంపగలుగుతున్నారంటే వారి బినామీ ఖాతాలో ఇంకా ఎంత నగదు ఉందనే అనుమానాలను అధికారులు వెల్లడిస్తున్నారు. మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలతో వెళ్లి లొంగిపోతున్న వారు, ఆయుధాలు వదిలి లొంగిపోతున్న వారు తమ వద్ద ఉన్న డబ్బు లెక్కలను పార్టీకి అప్పయిపిన తర్వాతే బయటికి వస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో లొంగిపోతున్న మావోయిస్టులను కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు ఈ విషయమై ప్రశ్నించడంతో పాటు డబ్బు లెక్కలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కాగా మావోయిస్ట్ పార్టీ నోట్ల మార్పిడి సమయంలో తీవ్రంగా నష్టపోయినట్లు పార్టీ అగ్రనేతలు చెప్తున్నారు. సుమారు 200 కోట్ల వరకు పాత నోట్లను మార్పిడి చేసేందుకు పార్టీ అగ్రనాయకత్వం ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కొంత మొత్తాన్ని మార్చినప్పటికీ మిగతాది సాధ్యం కాలేదని చెప్తున్నారు. నోట్ల మార్పిడి కోసం పార్టీ సానుభూతి పరులు ఇతర వర్గాల వారికి పార్టీ నగదును అప్పగించగా వారు డబ్బును మార్చినప్పటికీ తిరిగి పార్టీకి ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతుంది. దీన్ని అగ్రనేతలు ఒకరు కూడా ధృవీకరించారు కూడా. అలా పెద్ద మొత్తంలో పార్టీ ఆర్థికంగా నష్టపోయినట్లు లొంగిపోయిన నేతలు చెప్తున్నారు. ఇక మావోయిస్ట్ పార్టీ వద్ద సుమారు 400 కిలోల బంగారం ఉంటుందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే దాన్ని ఎక్కడ దాచారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బంగారాన్ని అంతా అడవుల్లోనే డంపులో దాచి ఉంచుతారని కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దాదాపు 500 కోట్ల బంగారం మావోయిస్ట్ పార్టీ వద్దనే ఉందనే అనుమానంతో ఆయా సంస్థలు మావోయిస్టులను ప్రశ్నిస్తున్నాయి. అయితే పార్టీ అగ్రనేతలు పార్టీ నిధుల గురించి నోరు తెరుస్తారా లేదా అనేది ప్రస్తుతం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది.